ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. 11వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలను సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ బాడవ సంతోష్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 48 గంటల నుండి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 5 కన్నా ఎక్కువ మంది ఒక్క దగ్గర ఉండకూడదని, ఓటర్లని ఎలాంటి ప్రలోభాలకి గురి చేయరాదని, ఎన్నికల కోడ్ని ఎవరు అతిక్రమించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అశోక్, ఆర్డీఓ రాములు పాల్గొన్నారు. సో మనము పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకోవడం జరిగింది. లాస్ట్ 72 అవర్స్కి చేరుకోవడం జరిగింది. ఈ 72 అవర్స్లో మనము చేసుకోవాల్సిన కొన్ని ప్రోటోకాల్స్ లేకపోతే కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అవన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా ఒక్కొక్క ఐటమ్ వైజ్ కనుక మనం తీసుకుంటే, ముందుగా మనకి పోలింగ్ పర్సనల్ ఎవరైతే మనకు టోటల్గా పోల్ చేయడం జరుగుతుందో పోలింగ్ పర్సనల్ మంచిర్యాల జిల్లా వరకు 741 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో 4 మెంబర్స్, ఒక పిఓ, ఒక ఏపీఓ, ఓపీఓ చొప్పున 4 మెంబర్స్ని టీమ్స్ ఫామ్ చేసి ఆ టీమ్స్కి అందరికీ 2 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ థర్డ్ ర్యాండమైజేషన్ మనము 11th రోజు జనరల్ అబ్జర్వర్ ప్రెజెన్స్లో చేసుకొని 12th రోజు ఈ ఆల్ పోలింగ్ టీమ్స్ కూడా ఇంకో థర్డ్ రౌండ్ ట్రైనింగ్ డౌట్ క్లియరింగ్ సెషన్. సో 12వ తారీఖు ఎప్పుడైతే మనము డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ చేస్తామో ఆ రోజు మనము వాళ్ళకి డౌట్ క్లియరింగ్ సెషన్ యాజ్ వెల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం పోలింగ్ పర్సనల్కి సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక వాళ్ళకి అన్ని 2 రౌండ్స్ ట్రైనింగ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. థర్డ్ రౌండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఈ పోలింగ్ స్టేషన్స్లో ఎక్కడెక్కడైతే మనము కొన్ని టోటల్గా చూసుకుంటే 741 పోలింగ్ స్టేషన్స్ మనకు ఉన్నాయి. దీనికి పెద్దపల్లి వరకు 42 క్యాండిడేట్స్, నోటాతో కలుపుకొని 43 క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్స్లో మనకి 3 BUs, ఒక CU, ఒక VVPATని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతి దగ్గర కూడా 25% అడిషనల్ BUs, 25% అడిషనల్ CUs, 40% VVPATs కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎంలో ఏమైనా ఇష్యూ వస్తే ఇమీడియట్గా సెక్టర్ ఆఫీసర్ అక్కడ మనకి ఈసీఐ ఇంజనీర్ వెళ్ళి అక్కడ ఏమైనా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందా అనేది చెక్ చేసి అది రీప్లేస్ చేసేసి కూడా ఆ ప్రోటోకాల్ ప్రకారము చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి సఫిషియెంట్గా మ్యాన్ పవర్, ఈవీఎం మెషిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మన పోలింగ్ స్టేషన్స్లో కొన్ని సమస్యాత్మక కేంద్రాలు, అంటే మన దగ్గర చూసుకుంటే కూడా 49 లొకేషన్స్లో ఈ సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి. అట్లానే కొన్ని 14 లొకేషన్లో మనకి ఎల్డబ్ల్యూఈ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా మనం ఒక అడిషనల్ మెజర్ కాక పోలింగ్ స్టేషన్స్ ఈ పోలింగ్ ఆఫీసర్సే కాకుండా అక్కడ ప్రతి దగ్గర కూడా సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. సో దట్ అక్కడ ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా అన్ని పీస్ఫుల్గా స్మూత్ మేనర్లో చేసేటట్టు ప్రతి దగ్గర సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ ఆర్డర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో మనకి సఫిషియెంట్గా ఫోర్స్ రావడం జరిగింది. అండ్ లాస్ట్ 48 అవర్స్లో మనకి ఈ 144 సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కూడా మోర్ దెన్ 5 మెంబర్స్ ఉండడానికి వీల్లేదు. నియోజక వర్గాలు మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, మన పోలింగ్ టైమింగ్స్ అసెంబ్లీ లాగానే ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉంటాయి. సో మిగతా దగ్గర పోలింగ్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉన్న దగ్గర, కాబట్టి ఎవరైతే వృద్ధులు కానీ లేకపోతే గర్భిణీ మహిళలు కానీ లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ కానీ పీడబ్ల్యూడీ కానీ ఇట్లాంటి ఎవరైనా వాళ్ళు ఉంటే ఉదయం 7 గంటలకే వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేటట్టు. కేంద్రంలో మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, సిపిఐ బలపరుస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిపిఐ నాయకులు రామడు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్ సమావేశంలో తెలిపారు. కేంద్రంలో మత రాజకీయాల్ని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్లోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అంబానీ, అదానీలకి దారాదత్తం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ పాలనలో సంపన్న వర్గాలకి మేలు జరుగుతుంది తప్ప సామాన్య ప్రజలకి ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో సిపిఐ పార్టీ బలపరుస్తున్న ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, నాయకులు రాములు, కోమరెల్లి, రాజం, రాజన్న, సత్యనారాయణ, రవీందర్, రమేష్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చిన సందర్భంగా గతంలో తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళ ప్రజలకు చేసింది ఏం లేదు. గతంలో వాళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఇవాళ మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి రావడానికి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ కులం పేరుతోటి రాజకీయం చేసి మళ్ళీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి, అదేవిధంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని చెప్పి ఈరోజు రామకృష్ణపూర్ పట్టణ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగినది. మరి ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే మోడీ పాలనలో ప్రభుత్వం ప్రజాస్వామ్య విధ్వంసం అనేటువంటి బుక్లెట్ ఇవాళ విడుదల చేయడం అనేది జరిగింది. మరి 10 సంవత్సరాల నుండి ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసన్నలో నడుస్తున్నటువంటి మతోన్మాద బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడియాలని చెప్పి సిపిఐ పార్టీ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కేంద్ర మంత్రులు, ఎంపీలు బాహాటంగానే చెప్తా ఉన్నారు. 3వసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం రద్దు చేస్తాం, రిజర్వేషన్లు ఉన్నాయి, ఈ ప్రజాస్వామ్యమే లేకుండా చేసేటువంటి పద్ధతిలో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని, అంబానీలకే ప్రధానమంత్రి తప్ప ఈ దేశ ప్రజలకు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి రేపు 13న జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి, మరి ఏదైతే ఎన్నికల సమయంలో మరి నోట్ల రద్దు చేసి మరి నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్లో వేస్తానని చెప్పి ప్రలోభాలు వాళ్ళకి 2వసారి అధికారంలోకి వచ్చడం జరిగింది. మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కాపాడుతా అని చెప్పి మరి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని, అంబానీలకు ఒక్కొక్కటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని కూడా మరి అంగట్లో ఛాయ్ నమ్మినట్టుగా ఒక్కొక్క దాన్ని అమ్మడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే సింగరేణి, ఓడరేవు, బిఎస్ఎన్ఎల్, మరి ఎన్నో రక్షణ సంబంధించినటువంటి ఎల్ఐసి, మరి ఏదైతే జాతీయకరైనటువంటి బ్యాంకులను అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్య, మతాల మధ్య ఇలా దేవుళ్ళ పేరుట ఇలా ప్రజలలో విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇలా ఉదాహరణకు మణిపూర్ సంఘటనే మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా మణిపూర్లో ఇలా రిజర్వేషన్ల పేరుతో ఇలా కులాల మధ్య స్విచ్ పెట్టి ఇలా చంపుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి 3వసారి అధికారంలోకి వస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ మణిపూర్ సంఘటనలు జరుగుతాయని చెప్పి, అందుకే ఈ మతోన్మాద బీజేపీని ఓడించాలని చెప్పి ఇలా లౌకికవాద సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఒక ఇండియా కూటమిగా ఏర్పడడం జరిగింది. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని చెప్పి మరి సిపిఐ మంచిర్యాల జిల్లా పక్షాన ప్రజలను కోరడం జరుగుతూ ఉంది. వచ్చిన సందర్భంగా గతంలో తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళ ప్రజలకు చేసింది ఏం లేదు. గతంలో వాళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఇవాళ మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి రావడానికి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ కులం పేరుతోటి రాజకీయం చేసి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ కూడా ఇవాళ ఓటేసిన, టీఆర్ఎస్ ఓటేసిన, బీఆర్ఎస్ ఓటేసినా కూడా అది బీజేపీకే పోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ బీజేపీని, బీఆర్ఎస్ని ఓడించడానికి ఇండియా కూటమిని బలపరుస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణను గెలిపించాలని చెప్పి
ఇవాళ సిపిఐ పార్టీగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా దళితులపై అనేకమైనటువంటి దాడులు చేసినటువంటి చరిత్ర ఇవాళ బీజేపీది. ఇవాళ మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ ఉన్నటువంటి హక్కులన్నీ కూడా హరించుకుపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి సెక్యులర్ పార్టీలను గెలిపించాలని చెప్పి అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ రామకృష్ణపూర్ పట్టణ మాజీ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనపై అసత్య ప్రచారాలు, నిరాధారణ లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని రామకృష్ణాపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తరుణంలో సమ్మయ్యపై మాజీ ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా పైసల సంచులకు అమ్ముడుపోయిన వారు అని మాట్లాడడంపై రామకృష్ణాపూర్లోని షిరిడి సాయిబాబా ఆలయంలో సమ్మయ్య ఈ విధంగా స్పందించారు. ఇన్ని రోజులు ప్రజాసేవలో ఉన్నారని, పార్టీలు మారినంత మాత్రాన అమ్ముడుపోయినట్లే అయితే నీ వెంట ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించాలని బాల్కసుమని ఎద్దేవా చేశారు. తనదైన శైలిలో ప్రజల్లో ఉంటారని, ఎవరైనా తన వ్యక్తిగత జీవితంపై అనవసర పదాలు ఉపయోగిస్తే తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. రామకృష్ణపూర్ పట్టణ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబో సాయి అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేను అసలు టెంపుల్ అనే ఆలోచన కూడా నాకు లేదు. నిన్న సాయంత్రం సూపర్ బజార్ అంటే వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఓ పెద్ద మనిషి నా మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేసాడు. దాన్ని ఖండించడం కోసమే నేను ఈరోజు ఈ టెంపుల్కు రావడం జరిగింది. మనకు కలయుగ దైవం అయినటువంటి సాయిబాబా మరియు శివాలయం ఉన్నది. ఈ రెండు దేవుళ్ళ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా, నేను ఎలాంటి డబ్బులకు కానీ వేరే రకమైనటువంటి ప్రభువులకు కానీ నేను గురి కాలేదు, ప్రభువులకు నేను లొంగలేదు. అటువంటి ఆలోచనే ఉంటే నీ ఎలక్షన్లప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే నేను నాకు ఆఫర్లు వచ్చినాయి, నేను అప్పుడే తీసుకున్నట్టుంది. అది తప్పు మీ ఆరోపణ. నేను ఈరోజు వరకు కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారితో కానీ, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీతో కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఈరోజు వరకు కూడా నేను మాట్లాడలేదు. నన్ను జైన్ చేయడానికి స్థానిక నాయకులే చొరవ తీసుకొని ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అంతే తప్ప నేను ఎలాంటి ప్రభావాలకు లొంగలేదు. లొంగను కూడా నీ దగ్గరే ఉన్నారు, నువ్వు కొనుక్కున్న వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు, నువ్వు అమ్ముడు పోయిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారు, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు. ఈరోజు వాళ్ళే నీ ఎంబడి ఉన్నారు. ఈరోజు నన్ను బదనం చేయడం సరైనది కాదు. ఇక ముందు కూడా దయచేసి చెప్తున్నా, నా విషయంలో మీరు మాట్లాడద్దు. నా బ్రతుకు నన్ను బ్రతకనియండి, దయచేసి చెప్తున్నా. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఎలాంటి ప్రభావాలకు లొంగలేదు. బీఆర్ఎస్ పార్టీ రామకృష్ణపూర్ పట్టణ మాజీ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత 15 సంవత్సరాలుగా రామకృష్ణాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీలో విశిష్ట సేవలు అందించి పట్టణ ప్రజలకి అందుబాటులో ఉన్న గాండ్ల సమ్మయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ నివాసంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా వివేక్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాండ్ల సమ్మయ్య మాట్లాడుతూ తన ప్రాంత అభివృద్ధి కొరకు ప్రజా సమస్యల్ని నెరవేర్చడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గడ్డం వంశీకృష్ణ గెలుపుకి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అఖిల భారతీయ అయ్యప్ప స్వామి ధర్మ ప్రచార
ఐపీ చౌరస్తాలో పెరుగన్నం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుపతి జిల్లా అధ్యక్షుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల ఆకలి తీర్చాలనే సంకల్పంతో పెరుగన్నం పంపిణీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి రఘుపతి, కోర్ కమిటీ మెంబర్ నగనూరు శ్రీనివాస్, బేతి సత్యనారాయణ, సెక్రటరీ సిరిపురం రాజేష్, సభ్యులు లింగన్న, మెహర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. డబ్బా పెడతా అయిపో స్వామి ఈరోజు నాగుల లింగమూర్తి గారి జ్ఞాపకార్థము వారి కుమారులు ఈరోజు మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నడుస్తున్న నెల రోజులుగా నడుస్తున్న అన్నం పెరుగన్న కార్యక్రమానికి ఈ యొక్క వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వాళ్ళే ముందుకొచ్చి స్పాన్సర్ చేయడంతో అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. స్వామి శరణం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుమారులకి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షుడు సుంచు రాజ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులందరూ పాల్గొని ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మంచిగా నడిపిస్తున్నందుకు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గత నెల రోజుల నుండి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మా దేశ అధ్యక్షులు శ్రీ అయ్యప్ప దాస్ గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు గారి ఆధ్వర్యంలో మా మంచిర్యాల నూతనంగా ఎన్నుకోబడినటువంటి బాడీ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి వ్యవస్థ మరియు పెరుగన్న వితరణ కార్యక్రమం గవర్నమెంట్ ఆసుపత్రి ఆవరణలో ఐబీ చౌరస్తాలో కొనసాగుతూ ఉన్నది. ఇక్కడికి దరిదాపు 4 రాష్ట్రాల నుండి ఈ ఆసుపత్రికి మనం జనాలు రావడం చూసి వీరికి ఎటువంటి ఏ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందు రాకపోతే ఏబీఏపీ ఏదైతే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ముందుకొచ్చి గత 2.5 నెలలుగా ఉచిత మంచినీటిని మరియు పెరుగన్నాన్ని ఇక్కడ సమకూరుస్తున్నది. అలాగే చిరు వ్యాపారస్తులకు గొడుగులు మరియు మూగజీవులకు నీటి సదుపాయం, పండ్లు, కూరగాయల అడవిలో అరేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే సమష్టి అయ్యప్ప సంస్థ భక్తులందరూ కలిసి డోనార్స్గా నిలిచి ఈ యొక్క కార్యక్రమం నిలుపుతున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము మున్ముందు రాబోయే రోజులలో ఇలాంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ ఒక గొప్ప విచిత్రం ఏంటంటే రోజు మనం చూస్తుంటే జరిగేదేమో అయ్యప్ప ఆధ్వర్యంలో, కానీ వచ్చేవాళ్ళు మా సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరు సమష్టిగా ఒక భారతదేశం అంటేనే విభిన్న జాతులకు సంస్కృతిగా నిలిచిన వాతావరణం మేము రోజు చూస్తున్నాం. వారు కూడా అయ్యో మరి ఇది ఆ దేవుంది ఈ దేవుంది అని ముట్టకుండా అందరూ కూడా వస్తున్నారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. కోటీశ్వరుడు ఈశ్వరుడికి మధ్య జరుగుతున్న పోటీలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గొప్పల ఈశ్వరును భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ కోరారు. కోటీశ్వరుడైన గడ్డం వంశీకి, ఈశ్వరుడైన కొప్పుల ఈశ్వర్కి మధ్య జరుగుతున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కోరారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ బాల్కసుమన్ రామకృష్ణాపూర్ పట్టణం రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం సూపర్ బజార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరారు. జిల్లాలో కుటుంబ పాలన కొనసాగిస్తున్న వివేక్ మాయమాటల్ని నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యలు తెలిసిన ఈశ్వర్ కావాలో, అనుభవం లేని ఆగర్భ శ్రీమంతుడు కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు, కంబగోని సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఈనాడు తర్వాత పరిణామాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తా ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నదే అనేక విషయాల పట్ల ఆనాడు 60 సంవత్సరాలలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తొలగించుకోవడం కోసమే మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని
గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అత్యంత శ్రద్ధ వహించి ఏవైతే మనం కోల్పోయినామో వాటి మీద ప్రధానమైన దృష్టి పెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ అంటే అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు ఇవన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా సంక్షేమ రంగంలో ఎక్కడ లేనటువంటి మరి పేదలకు ఇచ్చేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏదో కొత్త ప్రభుత్వం వస్తే మాకు అంతకంటే బాగా జరుగుతుందని నమ్మి ప్రభుత్వాన్ని మార్చేటువంటి ఆలోచన చేయడం జరిగింది. దీనికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, మంచి చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం వారికి అవినీతి అంటగట్టిరు. అదేవిధంగా అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని లేనిపోని మాటలు మాట్లాడారు. నిజంగానే అప్పుల పాలు చేసిన మాటని మాట్లాడారు, కానీ ఈ రాష్ట్రాన్ని 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినటువంటి విషయం మాత్రం ప్రజలకు చెప్పలేదు. ప్రజలు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. తెలంగాణ వచ్చినాక నిజంగా సమూలమైన మార్పును మనం చూడలేదా మీ అందరికీ కూడా తెలుసు. అయినా ప్రభుత్వం మారిన తర్వాత మనం అనుకుంటాం ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ గారి కంటే గొప్పగా చేస్తారు కావచ్చని భావిస్తాం. కానీ వీళ్ళ విధానం చూస్తే ఆనాడు అబద్ధాలు ప్రచారం చేసి దేశంలో ఎక్కడ లేనటువంటి హామీలు ఇచ్చి, అలిమి కానటువంటి హామీలు ఇచ్చి మరి ప్రజలను నమ్మించి ఇలా మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ప్రజలు నమ్మడం తప్పు కాదు, నమ్మించి మోసం చేయడం తప్పు. ఇక్కడ మా మహిళా తల్లులు చాలా మంది ఉన్నారు. ఒక విషయం చెప్తే నమ్మరా, ఒక ప్రతి మహిళకి 2500 రూపాయలు ఉంటుంది, అప్పుడప్పుడు చీకటి కూడా ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మొన్నటిదాకా 10 ఏళ్ళు మనం ఉన్నాం, ఇప్పుడు వీళ్ళున్నారు. వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో వీళ్ళకి తెలియదు. వీళ్ళలో బొచ్చడి గ్రూపులు ఉన్నాయి కాంగ్రెస్లో. ఎవరి అంగిలాగా ఎవరు గుంజేస్తాడో, ఎవరి కూర్చో ఎప్పుడు ఎవరు గుంజేస్తాడో ఎవరికి కూడా గ్యారెంటీ లేదు, తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మన టైం వస్తుంది, ఖచ్చితంగా కేసీఆర్ టైం వస్తుంది. మన టైం వచ్చినాడు. ఇవాళ మనల్ని బెదిరిస్తున్నారు, మన కార్యకర్తలు వేధిస్తున్నారు, పోలీసులైనా ఇతరులైనా పేర్లు రాసి పెట్టుకొని వాళ్ళని చూసుకునే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మనం అధికారంలో ఉన్ననాడు చీమకు కూడా హాని చేయలే. మనం పని చేసుకుంటూ పోయినాం. మార్కెట్ ఎట్లా కట్టాలి, పార్క్ ఎట్లా కట్టాలి, LED లైట్లు ఎట్లా పెట్టాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టాలి, పేదలకు సింగరేణి కాలనీల్లో సింగరేణి ఏరియాలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు, గుడిసెలు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఎట్లా ఇవ్వాలి, క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎట్లా పూర్తి చేయాలి, ఈ పనులు చేసుకుంటూ పోయినా తప్ప మనుషులు ఇంకా వల్లే కక్ష సాధింపు చర్యలు చేయాలి. కానీ వాళ్ళు ఇక్కడ అభివృద్ధి పక్కకు పెట్టేసిర్రు, పనులను నాపేసిర్రు, కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను మీ అందరి సమక్షంలో వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి అన్ని బంద్ చేయర్రి, ఎవరి పని వాళ్ళని చేసుకుందాం. మా తప్పుంటే మా మీద కూడా కేసు పెట్టుర్రి, మా వాళ్ళ మీద తప్పుంటే కూడా ఓకే, న్యాయంగా ఉండ్రి, ధర్మంగా ఉండ్రి. తప్పు లేకున్నా, తప్పు చేయకున్నా అన్యాయంగా బెదిరించుడు, కేసులు పెట్టుడు చేస్తే డెఫినెట్గా మేము అధికారంలో లేకపోవచ్చు. కానీ అధికారం వచ్చినాక ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో పోలీసులు, మీరు తెలంగాణలో కాదు భారతదేశంలో ఏ మూలకుండా మిమ్మల్ని నిలిచబెట్టాం, ఇది మాత్రం పక్కా. కాబట్టి కార్యకర్తలు, నాయకులు ఎవరు అదే పడకుర్రి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, గట్టి కొట్లాడడం. ఏం కొట్లాడలేమా? రాజశేఖర రెడ్డిని తట్టుకోలేమా అన్నాడు, చంద్రబాబుని ఎదుర్కోలేమా, కిరణ్ కుమార్ రెడ్డిని తట్టుకోలేమా? 200 పైన కేసులుండే నా మీద. 6 నెలలకు పైగా నేను జైల్లో ఉన్నా. సార్ 45 రోజులు, 40 రోజులు, 30 రోజులు ఇట్లా చాలా సందర్భాల్లో జైల్లో ఉన్నాం. ఎన్నో దెబ్బలు కొట్టిరు పోలీసు వాళ్ళు ఎన్నోసార్లు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చినాం, ప్రజల కోసం కొట్లాడతాం. రేపు 282 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పెట్టినాం. ఇవాళ మనం అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి నేను పంచేటోని. ఈ వివేక్ పక్కకు పెట్టిండు, పంచుతలేరు. ఈ ఎన్నికలైనాక ఆయన వంచకపోతే పేదలను తీసుకొని పోయి నేనే 282 ఇల్లు ఇప్పిస్తా. ఈ క్రమంలో మనకు దెబ్బలు కలిగినా, మన మీద కేసులైనా, మనల్ని జైల్లో పెట్టినా భయపడేది లేదు. మరో పోరాటానికి మనం సిద్ధం. క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నేను 90-95% పూర్తి చేయించిపోయినా. మనం అయిపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడు అది ఓపెన్ చేసి పారేద్దాం. మనం వచ్చుంటే ఏమైంది? 4-5 నెలలైంది. అప్పుడు ఏమన్నాడైనా
నేనుంటే నెలలు అయిపోతుంది అన్నాడు. 4 నెలలు అయిపోయాయి. ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టే ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికలైనాక ఆ పనులు వేగవంతం చేయకపోతే చలో కేతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని కార్యక్రమం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమంతా పోయి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాం. ఇట్లా మొత్తం ప్రజల కోసం ఏమేం కార్యక్రమాలు చేయాలో ఆ రకమైనటువంటి పోరాటాలు ప్రజాక్షేత్రంలో మనం చేద్దాం. సింగరేణిని కాపాడే బాధ్యత, సింగరేణి కోసం, కార్మికుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం కష్టపడే బాధ్యత మీరు ఎంపీగా గెలిపించి ఆశీర్వదిస్తే పార్లమెంటులో ఆ బాధ్యత ఈశ్వరన్న తీసుకుంటాడని చెప్పి సందర్భంగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ ఒక కోటీశ్వరుడికి మన ఈశ్వరుడికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ, ఒక ఆగర్భ శ్రీమంతుడికి ఒక భూగర్భ గని కార్మికుడికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ, వేల కోట్ల పారిశ్రామికవేత్తలకు అదేవిధంగా వెల కట్టలేని ఆస్తి ప్రజల దగ్గర సంపాదించుకున్న మా ఈశ్వరునికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ తెలంగాణను తెచ్చిన గులాబీ జెండాకు తెలంగాణ ప్రజల్ని వంచిస్తున్న ఆ 3 రంగుల జెండాకు మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ పోటీలో చైతన్యవంతమైనటువంటి రామకృష్ణాపూర్ గడ్డ మీద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలంతా కేసీఆర్ గారి నాయకత్వాన్ని నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.